కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి మనసులో ధ్యానం మాటలో మౌనం మనసులో ధ్యానం మాటలో మౌనం మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది మనసు మాట కందని నాడు మధురమైన పాట అవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు పసితనాల తొలి వేకువలో ముసురుకున్న మబ్బులు చూడు అందుకే ధ్యానం అందుకే మౌనం అందుకే ధ్యానం అందుకే మౌనం కోటి రాగాలు ఉన్నాయి ఏమిటి మౌనం ఎందుకే ధ్యానం మనసులో ధ్యానం మాటలో మౌనం ఉరకలేక బూగిసలాడే పడవకున్న బంధం చూడు ఉరకలేక బూగిసలాడే పడవకున్న బంధం చూడు ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి అందుకే ధ్యానం అందుకే మౌనం అందుకే ధ్యానం అందుకే మౌనం కోటి రాగాలు ఉన్నాయి ఏమిటి మౌనం ఎందుకే ధ్యానం మనసులో ధ్యానం మాటలో మౌనం ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు. శివు నెత్తున్నదైతే ఒక్క నిమిషం ఉండదు. అదే నేనైతేనా ఎప్పుడూ వెళ్ళిపోయేదాన్ని. పోతావా మెడబడి గంటమంటావా? నేనేం తప్పు చేశానో చెప్తే వెళ్ళిపోతాను. నువ్వు ఇంట్లో ఉంటావు ఉండదు. ఆ ఉండకపోవడానికి నేనేం చేశానని. ఏమిటంటే ఊరికే కబుర్లు చెప్తావు. మా వాళ్ళు వస్తే కళ్ళ నిప్పులు పోసుకుంటారు. ఆయన నేను కలిసి ఉంటే కూతురు ఓడి ఏడుస్తావు. ఆయన నీకెంత నాకు అంతే. అక్కడ నీకు సొంతం అయిపోయినట్టు నాకు కాదట్టు అని నేను ఇప్పుడు అన్నాను. ఈ కథలన్నీ అనవసరం. దానికి ఇష్టం లేదు, నువ్వు ఉండడానికి లేదు. నేను ఇప్పుడు ఎక్కడికి పోను. ఎక్కడికే అంటే నీకు ఊరందరూ చుట్టాలేగా, నువ్వంటే అందరూ ప్రేమ కార్చేవాలేగా. ఎవరు కొంపలైనా ఉండొచ్చు. నోరు గేటు మండ ఆడి కొంపలో ఈడి కొంపలో
పడి ఉండాల్సిన కర్మ నా వదలకేం పట్టింది దొంగనా సైతి. ఆ కర్మ నీకేనా బండనా చేతి మిమ్మల్ని ఇద్దరు మెడబెట్టి గంట. ఇట్లాంటిది ఓతోన పెట్టుకో నాతో పెట్టుకుని ఉంటే పళ్ళు పిఠాపురం సంతకెళ్ళిపోగలదు. ఏటంటావు? పిఠాపురం సంతగా ఎందుకు శ్రీకాకుళం సంతగా తోలేద్దాం. నువ్వేటంతో? నానేటంతను నువ్వు ఏటంటే నేను అదే అంతను. మిమ్మల్ని చంపా చూసి దించవే చెయ్యి. ఇది చిన్నప్పటి నుంచి పిడకలు కొట్టిన చెయ్యి. దీంతో కొట్టానంటే ముఖం పిడకైపోగలదు. ఏటంటావు? నానేటంతను పిడక మీద పిడక అయిపోతా. అది నీకే కన్నా ఆడికారు ఉండటానికి ఇంటికి పోదాం. ఏటంతో? నానేటంతను బంగారాలంటే కొడుకున్నాడు. నెత్తినెట్టుకుని పూజించుకుంటాడు. ఈ కుక్కలతో నీకేటి పని? నేను ఎక్కడికి రాను. రాకెక్కడికి వెళ్తావు? నువ్వు విల్లలో ఉంటే ఏ అర్ధరాత్రి కూడా నిన్ను చంపేస్తారు. నిన్ను ఎందుకు బయటికి గంటేస్తుందో తెలుసా? ఇల్లంతా దాన్ని నెత్తిన పెట్టుకుపోదామని. ఏటంతో? నానేటంతను ఆడి కాలు చేతులు పడిపోయాక ఆడే నీకు ఆడికొస్తాడు. రామనింటికి పోదాం. పోదాం. కాస్త ఓపిక పడితే రావుడు చదువు అయిపోద్ది. అప్పుడు ఆడికాడే ఉండిపోవచ్చు. ఏమ్మా, మీ ఆయన తాగొచ్చి నిన్ను కొట్టి చంపబోయారట, నిజమేనా? కాదు. కాదా? అయితే ఆ దెబ్బలా తగిలింది? గడప తగిలి పడిపోయాను. నిజంగానేనా? అవునండి. కాదండి, అబద్ధం చెప్తుంది. వాళ్ళ ఆయన తాగొచ్చి కొట్టాడు. మిస్టర్, చూడండి, మాకు కావాల్సింది ఆమె స్టేట్మెంట్ కానీ మీ స్టేట్మెంట్ కాదు. చూడమ్మా, ఈ కాగితం మీద సంతకం పెట్టు. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. మంచిది సార్. చిచి, నీ మీద జాలి కలిసి తీసుకొచ్చినందుక మమ్మల్ని వదనం చేసావు. చాలే రండి. అనవసరంగా లేని పని గొడవ అంతా నెత్తిన పెట్టుకున్నా. ఎందుకమ్మా అబద్ధం చెప్పావు? ఏం చేయమంటారండి? నిజం చెప్తే పోలీసులు అన్ని పట్టుకు తన్ని జైల్లో పెడతారు. అప్పుడు నేనేగా ఏడవలసింది. చూస్తూ చూస్తూ కట్టుకున్న వాళ్ళని జైలుకి ఎలా పంపించను? పంపించొద్దు, అలాగే నెత్తిరెక్కించుకో. నీలాంటి ఆడవాళ్ళు ఉన్నారు గనుకనే ఆ మగవాళ్ళు అలాగే తయారవుతున్నారు. ఆడది మగవాడి బానిస కాదు, మగవాడి కాలి కింద చెప్పు కాదు. ఆడదానికి వ్యక్తిత్వం ఉండాలి. అంతేగాని నీలాంటి సీతలు సావిత్రులు ఉన్నంత వరకు మగవాళ్ళు మారరు. నీళ్ళ ఏడుస్తూ కూర్చోవలసిందే. మనిషిలో ఎంత మంచితనం ఉందో అంత సంస్కారం ఉంది, ఎంత సంస్కారం ఉందో అంత ఆదర్శం ఉంది. ఎంత ఆదర్శం ఉందో అన్ని విప్లవ భావాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తరం స్త్రీకి స్వప్నం ఒక ప్రతీక. హలో, సారీ అండి, నాకు అలవాట్లేదు. అలాంటి ఇదైనా బ్రాందీయా విస్కీయా? టీ. వెరీ సారీ. పోనీ 50-50. థ్యాంక్స్. అదేమిటి నా బట్టలు ఊరుస్తున్నా? ఏమిటో హడావుడి? ఏం లేదే, అర్జెంట్ గా నాకు డెలివరీ వచ్చింది. ఇది ఎన్నో డెలివరీ? మూడోది. మూడుకే ఇంత హైరాణ పడిపోతున్నావు. నేను 6 చేశాను తెలుసా? నువ్వు చేస్తావు బాబు, నీకున్న ఓపిక నాకెక్కడిది. వస్తాను. హలో హలో. ఏమిటి, పొద్దు నుంచి మీకు డెలివరీ కాలేదా? లేదండి. అదండి రెడీ. పొద్దున్న నుంచి ఆవు అంటాం తప్ప కందో. నాకేమో తలనొప్పిగా ఉంది. ఏమండి, నాకు చిన్న సాయం చేసి పెడతారా? మీ డెలివరీ నన్ను చేసి పెట్టుకుంటారు. అవునండి. మరి నా డెలివరీ? మీరు చాలా చేశారుగా. ఈ రోజుకి ఇది చేస్తే మొత్తం 7 అవుతాయి. మీకు మొత్తం 7 అయ్యేలోగా నాకు డెలివరీ వస్తుంది. ఆ చెత్తనే నోట్స్ రాసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్.
ఇదిగో నీళ్ళు తీసుకురామండి. ఇస్త్రీ చేసుకోండి. దీంతోనా? చెంబు కన్నా బెటర్, తొందరగా అవుద్ది. బింది ఇస్త్రీ. నవ్వెందుకండి? మెడిసిన్ చదువుతున్నారు, చెంబిస్త్రీ చేస్తారా? మెడిసిన్ కి చెంబిస్త్రీ సంబంధం ఏంటండి? సంబంధం కాదు, ఉన్న టైం అంతా చెంబుతోటి బిందుతోటి గడిపేస్తే మీ మెడిసిన్ గోవిందా. నవ్వేంటి? ఇక నుంచి మీరు ఇస్త్రీ చేయక్కర్లేదు. లక్ష్మికి ఇస్తే అదే చేయించుకొస్తుంది. అవును, ఇదేంటి? చిరుగని కుట్టేస్తే సరిపోతుందండి. అంతే డాడీ, అసలు ఎవరికి ఏ సహాయం చేయకూడదు. చిచి. ఏమిటమ్మా, ఏమైంది? ఏం లేదు డాడీ, రాముకు పోనీ కదా అని నేను ట్యూషన్ ఇప్పించాను. నువ్వు అవుట్ హౌస్ ఇచ్చావు. ఇప్పుడు అతను కాలేజీకి వెళ్ళాలంటే బట్టలు లేవంట, డబ్బు కావాలంట. నేను ఎక్కడ ఇస్తాను? నేను చెప్పలేను కానీ నువ్వే చెప్పేసి. వద్దు, తొందరపడొద్దు. అన్ని దానాల్లోకి విద్యాదానం చాలా గొప్పదమ్మా. మాజేడి వారు కొట్టు ఫోన్ చేస్తాను, కావాల్సిన బట్టలు తెప్పించు. ఎందుకు డాడీ? నేను చెప్పినట్టు చెయ్యి. సరే. ఎక్కడవి? అయ్యగారు పంపారండి. నిజం చెప్పు. అమ్మాయి గారు ఇచ్చి రమ్మన్నారండి. ఏమన్నారు? ఏమనగలను? మనిషి అందామా అంటే అనుభూతి కావటం లేదు. దేవత అందామా అంటే ఎప్పుడూ కనిపించి మాట్లాడుతుంది. పోనీ మనిషి దేవత రెండూ కాదనుకుంటే ఈమె గురించి ఇంకేమనుకోవాలి? ఈమె రుణం నేను ఎలా తీర్చుకోవాలి?